ప్రైజ్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును కాక. ప్రార్థన చేసుకొని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి కీర్తించి మహిమపరిచి ఘనపరిచి మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోచుండగా ప్రభువా, వాక్యమై ఉన్న దేవ మీరు నాతో మాట్లాడని ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నాయినా మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభువా. మా జీవం కలిగిన మాటలు మీ యొక్క ఉన్నాయి కాబట్టి అయినా మాతో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము చివరి వచనము, అలాగే 30వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. మొదటగా 30వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయములను నీ సంతతి వారి హృదయములను సున్నత చేయించుము. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అంటున్నాడండి, నీ ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అంటున్నాడు 29వ అధ్యాయం 29వ వచనము, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియును మన సంతతి వారి యొగునని చెప్పుదురు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడండి, ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క వాక్యము వాగ్దానాలు మనవియు మన సంతతి వారి అని చెప్పేసి తెలియజేస్తున్నాడండి. కాబట్టి మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞలు శాసనాలు కట్టడాలు అనుసరించి నడుచుకుంటే ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆశీర్వదించి దీవించే దేవుడుగా కాపాడే దేవుడుగా ఉన్నాడు. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ